మీలో ఎంత మందికి తెలుసు ఇది సబ్జా మొక్క అని? యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. ఈ ప్లాంట్ నా దగ్గర చాలా పెద్ద ప్లాంట్ ఉండి ఇట్లా సీడ్స్ వచ్చి డ్రై అయిపోయింది. నేను తీసేసి మొత్తం పడేసాను. ఆ సీడ్స్ ని మాత్రం కొంచెం ఉంచుకున్నాను, అంటే మళ్ళీ వేసుకోవటానికి అని చెప్పి. నేను ఈ లీవ్స్ మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి దేవుడికి పెడతాను. ఇది ఒక టైప్ ఆఫ్ బాసిల్ అనే చెప్పొచ్చు, అంటే తులసి లాంటి ఫ్లవర్ తోనే ఉంటుంది. ఆ దేవుడికి ఎక్కువగా పెడతారు. బట్ ఇవి సబ్జాలు అని నాకు ఇప్పుడు వరకు అయితే తెలీదు. మీలో ఎంత మందికి తెలుసు ఇది సబ్జా ప్లాంట్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు నేను ఇవే సబ్జా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా డ్రై అయిపోయినాక ఈ సీడ్స్ సబ్జాలంట. ఇలా సీడ్స్ వస్తున్నాయి చూడండి. ఒక్కసారి వాటర్ లో వేసి చూద్దాం. నేను కూడా మీతో పాటు ఇవి సబ్జా కాదా అనేది తెలుసుకుంటాను. ఫ్యూ మినిట్స్ ఉంచుదాము. ఉంచితే ఇవి సబ్జాల్లో చేంజ్ అవుతాయి కదా, మనం నానపెడితే ఎట్లా అవుతాయో ఆ స్ట్రక్చర్ కి వస్తాయి. చూసారా, మన ఇంట్లో కూడా మనం సబ్జాలను పెంచుకోవచ్చు. కొన్ని ప్లాంట్స్